దారులన్నీ మూసివేసి అభిమాన్యుని చంపితే మరి బాధ. గోపికల చీరలను చేస్తే గోపాలుడి లీలా, ద్రౌపది చీరను దుశ్శాసనుడే లాగితే అది గోలా. సీతను తాకని రావణుణ్ణి ఎందుకు రాక్షసుడంటారు? అహల్యను చెరిచిన ఇంద్రుడిని ఎందుకు దేవత అంటారు? తల్లిని నరికిన పరశురాముడవతార మూర్తముట, ఇదేమిటని అడిగిన వాడిని చెడ్డంటారు. పట్టుకున్న దాన్ని వదిలి లక్ష్మణుడు నడిచాడు అన్నవంట. అన్ననే చంపించి సుగ్రీవుడు ఏలాడు కిష్కింద. అన్న చావు గుట్టు విప్పి విభీషణుడు పొందాడు లంక. ఎందుకురా మనకింకా మంచి చెడుల మధ్యన శంక? మంచి అన్న చెడ్డ అన్న నిజాలు కావు నమ్మకాలు. మంచివాడు చెడ్డవాడు వేరు వేరు కానే కాదు. నమ్మినంత నమ్ముకుంటూ నమ్మి ధర్మరాజు ఓడాడని సుఖం చెడ్డదా? దుర్యోధనుడే గెలిచాడని కంటగింపు. పాండవులే గెలిచారని యుద్ధం మంచిదా? కౌరవులు ఓడడం కంటికింపు. ఉద్యోగం లేనోడిని పనికి మాలిన ఎదవా అంటారు. ప్రపంచం అంతా పనికి మాలిన ఎదవా అనేవాడిని నేను మాత్రం ఆప్యాయంగా అల్లుడు అని ఎలా పిలవగలని చెప్పు. నా కూతుర్ని ఎత్తుకెళ్ళిపోయాడండి. హాల్ అవుట్ పెడితే పడని దోమలు ఉంటాయేమో కానీ పొగిడితే పడని అమ్మాయి ఉండదురా. నువ్వు కిడ్నాప్ చేసిన అమూల్య ఎక్కడా? తన ఫియాన్సీ సార్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నేను ఎందుకు సార్ కిడ్నాప్ చేస్తాను? అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. లేచిపోదామా?